కుంభరాశి వాళ్లకు ఈ వారం ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఓపికతో సహనంతో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. సమయం బాగాలేనప్పుడు ఒక అడుగు వెనకకు వేసినా సరే, మీరు మీ యొక్క స్థాయిని తగ్గించుకున్నా సరే, అలా వ్యవహరించినట్లయితే భవిష్యత్తు అనేకమైనటువంటి ఆనందాలతో కూడిన ప్రయోజనాలు కలిగేటటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓపికతో ఉండటం ద్వారా ఎన్నో రకాల సమస్యలు మీరు తగ్గించుకోగలుగుతారు. ప్రారంభించేటటువంటి పనుల్లో మంచి విజయాలు కూడా మీకు లభించబోతూ ఉన్నాయి. కష్టపడి పని చేయటం ద్వారా మీ యొక్క గౌరవాన్ని ఈ వారం మరింతగా పెంచుకోగలుగుతారు. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు పనులకు దూరంగా ఉండండి. తద్వారా అనవసరమైనటువంటి నష్టాలను కూడా మీరు నివారించుకోగలుగుతారు. వ్యాపారవేత్తలతో పోటీతత్వాన్ని కొంత ఒత్తిడితో ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా ఈ వారం మీకు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయాల్లో ఈ వారం కొంత ప్రతికూలతలను కలగచేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం ఆర్థిక లాభాల విషయంలో, ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఏవైతే ఒత్తిళ్లు ఉంటుంటాయో ఆ ఒత్తిడిని అంతా కూడా మీరు తగ్గించుకోగలుగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళండి. వివిధ రూపాల్లో అందరికీ సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు ఎదుటివారు మిమ్మల్ని విమర్శించినా, మిమ్మల్ని తప్పుబట్టినా, మీ స్థాయిని తగ్గించేటటువంటి ప్రయత్నం చేసినా మీరు ఆందోళన చెందకుండా ఒక అడుగు వెనకకు వేసినా సరే ప్రశాంతంగా ఉండండి. తద్వారా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, విమర్శలు చేశారో వారే తిరిగి మీకు మిత్రులుగా, స్నేహితులుగా మారేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ప్రేమ ఆప్యాయతలు ఉంటుంటాయి. కష్టపడి పని చేయగలుగుతారు. తద్వారా మీ యొక్క ప్రయోజనాలు సిద్ధింపచేసుకుంటారు. ఈ వారం మీ యొక్క కష్టకాలంలో మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు తోడ్పాటుగా ఉంటారు. జీవిత భాగస్వామి సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగించేందుకు మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు ఉపయోగపడుతుంటారు. ప్రయాణాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేటటువంటి విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలకు కొంత మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మీరు శ్రీరాముణ్ణి పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. రామనామం మీకు ఉపయోగపడుతుంది. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి ప్రయోజనాలు కలగచేస్తుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో రామనామాన్ని జపిస్తూ మీ కార్యక్రమాలను మీరు చేపడుతూ ఉండటం ద్వారా మంచి ఆత్మవిశ్వాసాలు కలిగి విశేషమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారమంతా కూడా రామనామాన్ని జపించండి. విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు పొందగలుగుతారు.